రాష్ట్రంలో బాగా అమరావతిపై బాగా ఫోకస్ జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఉండవల్లి అనే గ్రామం వెళ్ళి 2 ముద్దలు అక్కడ తిని మీకోసం నేను పోరాడతా అని చెప్పిన వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి అమరావతి గురించి రైతులు చేస్తున్న పోరాటం గురించి ఏం మాట్లాడలే. ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయానికి తక్కువ, కమీడియన్కి ఎక్కువ. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అతను పార్టీ పెట్టింది ఎవరి కోసం పెట్టాడు? జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కోసం పెట్టాడా? ప్రజల కోసం పెట్టాడా? ప్యాకేజీ కోసం పెట్టాడా? ఇప్పుడు నాకు చెప్పండి సమాధానం. ఈ రోజు వరకు ఇన్ని అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతున్నా, ఇన్ని దారుణాలు కూటమి ప్రభుత్వం చేస్తున్నా, ఎన్నో అరాచకాలు చేస్తున్నా, ఈ రోజు ఎన్ని స్కాములు జరుగుతున్నా నోరెత్తని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా అభివృద్ధి జరగట్లేదని ఎందుకు అడగలేకపోతున్నాడు? మీరు ప్రజల్లోకి మీరు రాగలుగుతున్నారా? ఏమనంటే భుజాల ఆపరేషన్లు, స్కాములు ఇవి తప్ప మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారిని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. మొన్న కాపు కార్యకర్త, జనసేన నాయకుడు, కార్యకర్తే సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడు. ఈ రోజు వరకు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించడానికి చేతగాని సన్నాసి నువ్వు. ఇంకో పాయింట్ చెప్తున్నా, రౌడీ షీటర్లు అంటున్నావు, అందరి గురించి చెప్తున్నావు. అతను రౌడీ షీటర్ అని చెప్పేసి, రౌడీ షీటర్లు అందరూ ఉందదే మీ తెలుగుదేశం పార్టీలో, మీ కూటమి ప్రభుత్వంలో. అంటే ఇప్పుడు సాయి కృష్ణ రౌడీ షీటర్ అయితే 5 సార్లు అభాషణ చేసిన అరవ శ్రీధర్ ఏంటి పుణ్యాత్ముడా? ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు పుణ్యాత్ముడా అని అడుగుతున్నా. నిజంగా నువ్వు చిత్తశుద్ధి నీకు? ఈ రోజు వరకు కూడా నుంచి బయటకు వచ్చి ప్రజల గురించి ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చి మాట్లాడావా నువ్వు? ఎంత వరకు ప్యాకేజీ బాబా లాగా రావడం, జగన్మోహన్ రెడ్డి 4 తిట్లు తిట్టడం, లేకపోతే వైసీపీ నాయకుల్ని తిట్టడం, గుండాలు అనడం, రౌడీలు అనడం అని చెప్పడం తప్ప ఈ రోజు వరకు కూడా వచ్చి నీ ప్రభుత్వం వచ్చి 24 నెలలు అయితే ఈ రోజు వరకు కూడా వచ్చి అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుకునే దమ్ముందా నీ దగ్గర? నిన్న నాగబాబు గారు కూడా ఒక మీటింగ్లో అన్నారు కన్నా, అరకు పార్లమెంట్లో మొత్తం మేము పోటీ చేయబోతున్నాం అని చెప్పి మార్నింగ్ మీటింగ్లో అన్నాడు. సాయంత్రం వచ్చి మళ్ళీ వీడియో చేసి నేను అలా అనలేదు, కూటమి ఒక బలమైన శక్తి అన్నారు. ఏ విధంగా అనుకోవాలి? కూటమి బలమైన శక్తి దేంట్లో అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, తినుకోవడానికి తప్ప బలమైన శక్తి అయితే కాదు. నిజంగా బలమైన శక్తి అయితే వాళ్ళు గనక మగాళ్ళలాగా మాట్లాడే దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ఈ మూడు పార్టీలకు ఉందా? నిజంగా ఇప్పుడు అంటున్నారు కదా, ఏది పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతున్నాడు కదా, నీకు గనక దమ్ముంటే నీ జనసేన పార్టీతో 175 నియోజకవర్గాలు నుంచొని నువ్వు గెలిస్తే భంచత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం నీకు సలాం కొడుతుంది. నీ నిజంగా నువ్వు 175 నియోజకవర్గాల్లో నుంచొనే దమ్ముందా? ఎవడి పొత్తులు లేకుండా ఆ ఛాలెంజ్ కూడా వెన్నుపోటు పార్టీకి కూడా చెప్తున్నా, మీకు 175 నియోజకవర్గాల్లో నుంచునే దమ్ముందా? ఎవడి మద్దతు లేకుండా. కానీ జనసేన ఎమ్మెల్యే అలా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో పోటీ చేయండి అని చెప్పి జనసేన కాకినాడ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడుగా. ఆ సన్నాసిగాడు వాడు ఎవడో మాట్లాడాడని చెప్పి పనికిరాన్న నా కొడుకు ఏదో మాట్లాడితే వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఆ పంతం నానాజీ అనేవాడిని నిజంగా అక్కడ నుంచున్న ఒక ఆటో డ్రైవర్తో నుంచోబెట్టి ఓడించగలిగే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాడేదో ఈఎంల ద్వారా గెలిచి వాడికి పొద్దున్న లేకపోతే పక్క ఇంట్లో నుంచి ప్యాక్ ఆడితే ఇంట్లో గెలవనేటి సన్నాజీ గాడి మాట్లాడితే వాడి గురించి మనం పట్టించుకోవాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఏదో ప్రమోషన్స్ వస్తాయేమో కూటమి ప్రభుత్వం, నాకైతే తెలియదు. కానీ పాపం అదే జరుగుతుందేమో. జగన్మోహన్ రెడ్డిని ఎవరు తిడతారో వాళ్ళు ప్రమోషన్ ఇస్తాడేమో సన్నాజీ గారు, చంద్రబాబు నాయుడు. అంతకంటే చేసేది ఏముంటుంది కదా. కానీ కొన్ని రోజులు బట్టి మనం చూస్తుంటే కూటమిలో ఒక జనసేన ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించట్లే. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళకి అర్థమైపోయింది సినిమా. అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది సినిమా. ఎందుకంటే రేపు ఎటు తెలుగుదేశం పార్టీలో ఒకడు కూడా ఉండడు. రాసి పెట్టుకోండి, ఇది నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే ఉండడు రేపు పొద్దున్న. రేపు 2029లో ఎలక్షన్ జరిగింది. 28లో తెలుగుదేశం పార్టీలో ఒకడు ఉండడు. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతలోనూ ఉన్నారు. ఒక అభివృద్ధి లేదు. వీళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ ఎస్సీలు మామూలుగా ఎమ్మెల్యేలు ఉన్న చోట అభివృద్ధి లేదు. ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. ఈ విధంగా జరుగుతుందంటే ఏ ఎమ్మెల్యేనే ఉంటాడు చెప్పండి? అభివృద్ధి అనేది నేర్చుకోండి అని చెప్పాలంటే, చూసి నేర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని చూసుకుని నేర్చుకోవాలి. అభివృద్ధి అనేది వీళ్ళకేం చేతనైద్ది? ఎంతవరకు దోచుకోవడం తప్ప ఈ రోజు వరకు కూడా అభివృద్ధి అనే మాట పక్కన పెట్టేసి దోచుకోవడానికి తప్ప వేరే విషయాలు ఏమి కనబడట్ల ప్రజల్లో. 24 నెలలు అయింది ఈ రోజు వరకు కూడా. తల్లికి వందనం లేని దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు స్కూల్లోకి వెళ్తే పిల్లలు చెప్తున్నారు, జగనన్న ఉన్నప్పుడు నెల రోజుల ముందే స్కూల్ తిరిగే ముందే మాకు బ్యాగులు బుక్స్ వస్తాయని. ఈ రోజు వరకు ఒక పుస్తకం లేదు, తల్లి వందనం లేదు, ఏమీ లేదు. ప్రజలు పిల్లలు ఏ విధంగా బాధపడుతున్నారో తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? ఏదో చెప్పుకుని వస్తున్నాడు కానీ అభివృద్ధి రండి. అభివృద్ధి అయితే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మగాళ్ళు అయితే అభివృద్ధి మేము చేసాము, మీరు చేశారు, రండి ప్రజలకు వెళ్దాం.
మీరు నిజంగా మీ నాయకులు, మీరు కార్యకర్తలు, కూటమిలు ఎంతమంది నాయకులు ఉన్నారో 164 మంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ రండి, మేము వస్తాం అక్కడికి, ప్రజల్లోకి వెళ్దాం రండి. ఎవరికి ఓటు బ్యాంక్ ఉందో, ఎవరికి ఓటు బ్యాంక్ లేదు నేను చెప్పిస్తా. అక్కడ ఒక్కడు కూడా ముందుకు వచ్చి మాట్లాడి స్తోమత కూడా లేని పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. నిజంగా ఈరోజు ప్రజలు ఎప్పుడు 2029 వస్తుందా, ఎప్పుడు ఎలక్షన్ జరుగుతాయని చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో రూపంలో సంక్షేమ పథకం వచ్చేది. ఈరోజు ఈ ప్రభుత్వం రావడం వల్ల ప్రజలు ఎట్టున్నారంటే పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట. అడుక్కునే పరిస్థితులకు వచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చూస్తూనే ఉన్నాం మనం. ఈరోజు అభివృద్ధి అనేది శూన్యం. అభివృద్ధి అయితే లేదు. దోచుకోవడం, దాచుకోవడం, తినుకోవడం, ఈ మూడు తప్ప. పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఇక ఒక మాట చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఇంకా కరువు వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రంలో. మనం యాక్చువల్గా చెప్తున్నాను కదా, రేపు రాబోయే రోజులు చాలా క్లిష్టంగా ఉంటుంది.